నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది ఈ 1 ఇయర్ లో ప్రజల్ని ఎంత మోసం చేశారనేది ప్రజలకు బాగా అర్థమవుతుందని చెప్పి వైసీపీ నేత సలహాదారుడు సజ్జల రామకృష్ణ వ్యాఖ్యలు మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించుకున్నారు అయితే ఈ రోజు సజ్జల కూడా సేమ్ రిపీట్ అంటే జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించుకుంటున్నాం మేము ముందుకి బలంగా మా పార్టీని ముందుకు నడిపించుకోబోతున్నాం అన్న వ్యాఖ్యల్ని అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ 1 ఇయర్ అవుతుంది ఈ 1 ఇయర్ లోనే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు సో ప్రజలను ఎంతో మోసం చేశారు అనేది ఇప్పుడు బాగా అర్థం అవుతుంది అందుకని మేము జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించుకున్నాము అన్న సజ్జల వ్యాఖ్యలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ జూన్ 4 అంటే ఫలితాలు వచ్చిన రోజు అంటే ప్రజా తీర్పు వచ్చిన రోజు వెన్నుపోటు ఎవరు పడిచారు ప్రజలు పడిచారా ఎవరికి పడిచారు అసలు ప్రజలు వెన్నుపోటు పడవటం ఏంటి ప్రజలకి నాయకులు వెన్నుపోటు పడుస్తారు అంతేగాని ప్రజలు నాయకులకు వెన్నుపోటు పొడవరు అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న తేదీలోనే నీకు రాంగ్ ఉంది వీళ్ళు ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే జూన్ 12 ప్రమాణ స్వీకారం రోజు చేయాల్సింది అంతేగాని జూన్ 4 ఫలితాలు వచ్చిన రోజు ఇవాళ వెన్నుపోటు దినం అనడం ద్వారా వీళ్ళు అవమానిస్తోంది ప్రజలను వీళ్ళు అవమానిస్తోంది ప్రజా తీర్పును అన్నమాట ఇప్పుడు గతంలో అతను ఓడిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టేమన్నాడు నేను రైతులకి 64 లక్షల మందికి నేను అంత ఇచ్చాను ఆ ఓట్లు ఏమయ్యాయి అన్నాడు అంటే రైతులు వెన్నుపోటు పొడిచాడా మహిళలకి నేను అంత చేశాను 56 లక్షల మంది మహిళలకి మరి ఆ ఓట్లు ఏమయ్యాయి అన్నాడు అంటే మహిళలు నీకు వెన్నుపోటు పొడిచారా యువతకు అంత చేశాను ఆ విధంగా ఉద్యోగాలు ఇచ్చాను ఆ యువత ఓట్లు ఏమయ్యాయంటే యువత నిన్ను వెన్నుపోటు పొడిచిందన్న అసలు ఈయన ఓటు అడిగే అర్హత ఉందా ఇప్పుడు సజ్జల ఇవాళ ఏదో పోస్టర్ రిలీజ్ చేసినట్టున్నాడు ఇప్పుడు వెన్నుపోటు పొడిచింది సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ అతని ఎస్టేట్ ఏంటి అక్కడ కడప జిల్లా సీకే దిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్ అంట దగ్గర ఒక 210 ఎకరాలని అందులో ఆయన సజ్జల సందీప్ రెడ్డి అని సజ్జల మరి రామకృష్ణారెడ్డి సజ్జల దివాకర్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు అందులో 65 ఎకరాలు భూ కబ్జా అందులో కూడా 53 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ వెన్నుపోటు పొడిచింది ఎవరు ఇది భూమిపోటు ఇది వెన్నుపోటు కాదు వీళ్ళు భూమికే వెన్నుపోటు పొడిచారన్నమాట వీళ్ళు అడవికే వెన్నుపోటు పొడిచారు అడవి భూమి ఒక అంగుళం కబ్జా చేసిన అది మహానేరం అట్లాంటిది నువ్వేమో 65 ఎకరాలు నువ్వు కబ్జా చేస్తావు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మంగళంపేట అడవుల్లో ఆయన 75 ఎకరాలు కబ్జా అంట అతను అక్కడ ఒక ఫామ్ హౌస్ కడతాడు ప్యాలెస్ ఇతను ఇక్కడ ఒక ఫామ్ హౌస్ కడతాడు ప్యాలెస్ ఇది సజ్జల ఎస్టేట్ అది పెద్దిరెడ్డి ఎస్టేట్ ఇంకో చోట ఎవరో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అతనేంటి ఆ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు వాళ్ళింటో 6 ఉంటే 6 ఆ రైతులు 30 ఎకరాలు కబ్జా అంకటతో ఆగారా ఆ 30 ఎకరాలకు ఇంకొక 25 ఎకరాలు మళ్ళీ ప్రభుత్వ భూమి కబ్జా అది దేవిరెడ్డి ఎస్టేట్ అంటే ఇప్పుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అతను మరీ అన్యాయం అతనేంటి రాజంపేట ఎమ్మెల్యే అతను ప్రభుత్వ భూమి ఆయన ఏంటి పట్టాలు ఇప్పిస్తున్నానని చెప్పి బీసీ కాలనీ అని పెట్టి అక్కడ స్కూల్ పెడుతున్నానని స్కూల్ కట్టించి గవర్నమెంట్తో అక్కడ కళ్యాణ మండపం కావాలని టీటీడీని అడిగి అక్కడ ఒక 5 కోట్లు ఏమో తీసుకుని అక్కడ టీటీడీ కళ్యాణ మండపం కట్టించి ఈ పట్టాలన్నీ పెళ్ళాం పేరు మీద రిజిస్ట్రేషన్ అంట అవును కుటుంబ సభ్యుల మీద ఇప్పుడు ఆకేపాటి జ్యోతి ఎవరో ఉంది ఆమె పేరు అంటే నువ్వు భార్య పేరు మీద భూముల రిజిస్ట్రేషన్ ఏంటి అదేమో పట్టాలు బీసీ కాలనీ ఒకవేళ అదే అనుకుంటే నువ్వు ఇప్పించాలనుకుంటే టీటీడీ కళ్యాణ మండపం కూడా ఇప్పుడు ఆమెకే ఆ స్కూల్ బిల్డింగ్ కూడా ఆమెకే అంటే ఇది ఆకేపాటి ఎస్టేటా అసలు 100 ఎకరాలు ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఇంకొక 24 మంది ఇన్ఛార్జీలు ఒక్కొక్క నియోజకవర్గంలో 100 ఎకరాలు ఎవరికి వాళ్ళు వైసీపీ ఎస్టేట్ల
ఇందిరాగాంధీ జమీందారీ వ్యవస్థను రద్దు చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పెట్టాడా? లేదుగా సార్. ఇప్పుడు ఇవాళ వెన్నుపోటు దినం, రేపు జూన్ 4న వెన్నుపోటు దినం చేస్తున్నానంటే జగన్ పొడిచిన వెన్నుపోటు గుర్తొస్తుంది ప్రజలకు. ఇప్పుడు నువ్వు జనానికి నువ్వు వెన్నుపోటు పొడిచావు, అసలు నీ పార్టీ నాయకులకి వెన్నుపోటు పొడిచావు, నీ కుటుంబ సభ్యులకే వెన్నుపోటు పొడిచావు. జగన్మోహన్ రెడ్డి 82 మంది ఎమ్మెల్యేలని మార్చేశాడు, 43 మంది ఎమ్మెల్యేలకి టికెట్ ఎగ్గొట్టాడు. అంతకన్నా వెన్నుపోటు ఉంటుందా? ఇవాళ జగన్ పొడిచిన వెన్నుపోటుకి ఇవాళ బాబాయే కనుమరుగాడు. వివేకానంద రెడ్డి ఇది హత్య, అది గుండెపోటు అన్నారు, అది వెన్నుపోటు కాదు, అది గొడ్డలు వేటు. అరే 7 గొడ్డలి వేట్లయితే నీకు అది గుండెపోటుగా కనపడిందా? ఇప్పుడు తల్లి మీద కేసేస్తావా? అంతకన్నా వెన్నుపోటు ఏం కావాలి? చెల్లి మీద ఇప్పటికి 2 సార్లు శంకుస్థాపనలు, భూమి పూజలు చేశారు సంవత్సరంలో. ఏంటి మళ్ళీ రేపు వస్తున్నాడంట విశాఖపట్నం, ఏదో యోగా దినోత్సవం. విశాఖపట్నంలో మోడీ వచ్చాడు, 2 లక్షల కోట్లతో అక్కడ శంకుస్థాపన, భూమి పూజ చేశాడు. అక్కడ విశాఖ రైల్వే జోన్ వచ్చేసింది. అక్కడ ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ పెడుతున్నారంట, అది 1.5 కోట్లు. అక్కడ గ్రీన్ హబ్ ఒకటి పెడుతున్నారంట, ఎన్టీపీసీ, అదొక 1.5 కోట్లు. ఇవాళ అమరావతిలో వచ్చాడు ప్రధాని మోడీ, 1,00,000 కోట్లతో అక్కడ భూమి పూజ, శంకుస్థాపన చేశారు. అమరావతికి 15,000 కోట్లు కేంద్రం ఇచ్చింది, పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చింది, మరి విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,500 కోట్లు ఇచ్చింది. ఒక రోడ్డు ప్రాజెక్టులే నీకు 1,25,000 కోట్లతో జరుగుతున్నాయి. మరి రైల్ ప్రాజెక్టులు నీకు 80,000 కోట్లతో జరుగుతున్నాయి. నువ్వెందుకు ఇంత వెళ్ళకపోయావు? అంటే నీ కేసుల కోసం, నీ తమ్ముడి కేసుల కోసం, అవి అట్లా 13 ఏళ్ళుగా అట్లా పెండింగ్ పెట్టడం కోసం నువ్వు 33 మంది ఎంపీలని తాకట్టు పెట్టావా? ఏది హీరోయిజం? కేంద్రం నుంచి తొలి సంవత్సరమే 3 లక్షల కోట్లు తేవడం హీరోయిజమా? 33 మంది ఎంపీలని నీ కేసుల కోసం తాకట్టు పెట్టడం హీరోయిజమా? వెన్నుపోటు ఎవరు పొడిచారు, ఎవరికి పొడిచారు? జగన్మోహన్ రెడ్డి జనానికి పొడిచాడు కాబట్టి రేపు అది చేస్తున్నాడు. ఏది వెన్నుపోటు దినం, మళ్ళా వస్తా జాగ్రత్త అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి సార్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెట్టే వాళ్ళని నెక్స్ట్ సినిమా చూపిస్తాను, తర్వాత రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇస్తానన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు ఈయనకి సినిమా. ఏది బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి 3, బాహుబలి 4, బాహుబలి 5, 5 ఏళ్ళు 5 ఎపిసోడ్లు చూపిస్తారనమాట. అంటే మొదటి సినిమా దెబ్బకే ఠారెత్తాడా? అతని సినిమా చూపించడం ఏంటి, ముందు వీళ్ళు చూపించే సినిమా నువ్వు చూడు. ఏది ఇవాళ వాళ్ళు సినిమా స్కోప్లో చూపిస్తున్నారు. నువ్వేంటి, నువ్వేదో మళ్ళీ వస్తాను, అప్పుడు వీళ్ళకి సినిమా చూపిస్తాను, 7 సముద్రాల అవతల ఉన్న లాక్ వస్తాను, ఇప్పుడు లాక్ వస్తున్నారు. వాళ్ళ జుట్టు పట్టుకుని లాక్కొచ్చి అందరినీ జైల్లో పెడుతున్న పరిస్థితి అన్నమాట. మీరు భయపడాలి. వాళ్ళు దేనికి భయపడాలి? జనానికి భయపడాలి. జనంకి మీరు చేసిన అన్యాయానికి భయపడాలి. అదే వదిలేసి తనేంటో ఇంకా ఉన్న పార్టీ నాయకులనో లేకపోతే కార్యకర్తలనో కాపాడుకోవటం కోసం ఈ విధమైన ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఒక రకంగానేమో భయం, మరో రకంగానేమో ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిస్పృహలు, దాంతో వచ్చినటువంటి ఈ నోటి దూల. లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే అవినాష్ రెడ్డి బాబాయ్ కేసుకు సంబంధించి కేసులో ఆయన కూడా అరెస్ట్ కాబోతున్నారు మనకు వచ్చిన సమాచారం సార్. దీని మీద మీ స్పందన ఏంటి సార్? నిన్న మహానాడులో ప్రకటించారు కదా, ఇది ఆ బీటెక్ రవి వాళ్ళు కూడా మాట్లాడుతూ అన్నదమ్ములు ఇద్దరు జైలుకి పోవడం ఖాయం. అంటే వీళ్ళు చేసిన నేరాలు అలాంటివి. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు, అది కిరాతకంగా చంపారు. ఆయన కడప లోక్సభ సీటు కోసం చంపారు. ఇప్పుడు ఆ కేసులో అందరూ అరెస్ట్ అయ్యారు. అది చంపటం ఒక పాపం, మరి అసలు ఆధారాలు రూపుమాపటం, వాటిని ధ్వంసం చేయటం, వాళ్ళని బెదిరించటం, అసలు అనేక రకాల నేరాలకి పాల్పడ్డారనమాట. అవినాష్ రెడ్డి ఇవాళ అరెస్టు తప్పదు, అతని యొక్క లోక్సభ సభ్యత్వం రద్దు తప్పదు, కడప లోక్సభకి బై ఎలక్షన్ వస్తుంది, అందుట్లో ఎటువంటి డౌటు లేదు. అట్లాగే ఇది కూడా ఏది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ లిక్కర్ కేసు మీరు అన్నది, ఇప్పుడు ఒక 7గురు ఏం అరెస్ట్ అయ్యారు.
నీకు A1 కసిరెడ్డి రాజు దగ్గర నుంచి ఆ చాణక్య, దిలీప్, లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి, ఆ డిస్టిలరీస్ యజమాని, నెక్స్ట్ అసలు CMO ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, సీఎం OSD ఎవరు కృష్ణమోహన్ రెడ్డి, అసలు సీఎం సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ ఎవరు బాలాజీ గోయిందప్ప. ఇంతమంది అరెస్ట్ అయినప్పుడు ఇక నెక్స్ట్ అరెస్టు మిథున్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ఆ మిథున్ రెడ్డి తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదన్న దీంట్లో ఇవాళ పులివెందులకు కూడా ఉప ఎన్నిక వచ్చుదన్నమాట. ఏది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అటు ఆ పాత కేసులు కనుక తీర్పు వస్తే, ఏది ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసు మరి 14 ఏళ్ళు నాంచి మొన్న తీర్పు వచ్చింది. 7 ఏళ్ళు దానికి జైలు శిక్ష పడింది. ఆయన యొక్క సభ్యత్వం రద్దయింది. కర్ణాటకలో గంగావతి ఆయన ఇప్పుడు ఖాళీ అయింది ఆయన స్థానం. సేమ్ అదే ఇప్పుడు పాత కేసులు 13, 11 CBI కేసులు, లేకపోతే 9 ED కేసులు, వాటిల్లో రేపు కనుక తీర్పు వచ్చిందనుకో జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళక తప్పదు. గాలి జనార్దన్ రెడ్డి ఎలా అయితే 7 ఏళ్ళు పడిందో మరి దీనిలో ఇంకెన్నేళ్ళు పడుద్దో చూడాలి. అదే జరిగితే నీకు పులివెందుల శాసనసభకు కూడా ఉప ఎన్నిక వస్తుంది. అంటే బీ ప్రిపేర్డ్. ముందు కడప లోక్సభ, పులివెందుల శాసనసభకి ముందు ఉప ఎన్నికలకు సిద్ధంగా. థ్యాంక్ యూ సార్. నమస్తే.